వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. మా వాళ్ళు ఒక వీడియో స్క్రీన్ మీద ప్లే చేస్తారు. ఫస్ట్ అది చూసేయండి, చూసిన తర్వాత మాట్లాడుకుందాం. శిఖారెడ్డి అనే ఆవిడ తన ఎక్స్లో పోస్ట్ చేశారు. నేను కూడా ఇన్స్టాలో పోస్ట్ చేశాను. నేనైతే ఇది ఎప్పుడు చూడలే. మీరు ఎవరైనా చూస్తే చెప్పండి. ఇంత బాగా వెళ్తుంటే రాముల వారికి సంబంధించిన ఊరేగింపో, అమ్మవారికి సంబంధించో, లేకపోతే గ్రామ దేవతలకు సంబంధించో, మొత్తానికి హిందూ దేవీ దేవతలకు సంబంధించి అనుకున్నా. ఎందుకంటే కొబ్బరికాయ కొట్టడం, నీళ్లు సాకబోయడం, లేకపోతే హారతులు ఇవ్వడం, పూల మండపాలతో ఊరేగింపులు చేయడం మన సనాతన హైందవ ధర్మంలోనే ఉంటుంది. అది తప్పు అని చాలా మంది కారు కూతలకు వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఎవరికి జరుగుతుందో చూసిండ్రా? వీడియోలో చూసే ఉంటారు. ఇక్కడ అసలు విగ్రహారాధనే లేదని చెప్తారు. ఇక్కడ యేసు ప్రభు, యేసు, మేరీ, ఇంకెవరికో ఏకంగా విగ్రహాలే పెట్టేశారు. నేనైతే ఇలాంటిది ఎప్పుడు చూడలే. మీరు ఎక్కడైనా చూసిండ్రా? ఏంటో హిందువులందరినీ కులాల పేరుతోటి విభజించి క్రైస్తవంలోకి మారుస్తున్నామని ఫీల్ అవుతూ క్రైస్తవాన్ని పూర్తిగా హైందవంలోకి మార్చేస్తున్నారు. అరే బిడ్డా, నీ మూలాలు కూడా హిందుత్వంవే. హిందుత్వ మూలాలని, ఆ డిఎన్ఏని జనాల నుంచి నువ్వు దూరం చేయలేవు. నువ్వు ఏ మాయలు, ఏ మాటలు చెప్పినా చివరికి హైందవంగా క్రైస్తవం మారిపోక తప్పదు. అదే విధంగా ఈ వీడియో నాకు అనిపించింది. మరి మీకేమనిపించింది? మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.